చెల్లి, ఇప్పుడు కొంచెం నటించి తప్పేం లేదు. లేదంటే వీళ్ళంతా ఏమనుకుంటారంటే మనకు సంతోష్ అంటే ప్రేమ లేదనుకుంటారు. తస్సది అక్క, నువ్వు చెప్పింది నిజమే. ఇంత చిన్న వయసులోనే ఇది పోవాలా అక్క? ఏం చేస్తాం చెల్లి, భగవంతుడి రాతను ఎవరూ తప్పించలేము. పద బాబు, ఇదే సమయం అంటే సంతోషి చివరి ప్రయాణంలో ఆమెకు సహకరించాల్సిన సమయం. ధైర్యంగా ఉండాలి బాబు. ఎప్పుడు పదలే, పద. రా బాబు. ధైర్య బాబు, మన పద్ధతి ప్రకారం భార్యకి భర్త పాపిట్లో కుంకుమ పెట్టి వీడ్కోలు చెప్పాలి. కీటకరాజా, మీరింత దుస్సాహసం ఎలా చేశారు? విధాత లిఖితాన్ని నాశనం చేస్తారా మీరు? బ్రహ్మదేవా, ఎలాగూ సత్యము మీ ముందు బయటపడింది కనుక తమరు దయచేసి నా భక్తురాలికి న్యాయం చేయండి. సంతోషి మీద మీ కృప వర్షించండి బ్రహ్మదేవా. మాకు వేదనగా ఉంది దేవి సంతోషి, కానీ మేము మీకెలాంటి సహాయము చేయలేము. ఒకసారి మానవుడు తన దేహం నుండి ప్రాణములను విడిచిపెడతాడో ఆ తరువాత అతనికి తిరిగి జీవితాన్ని ప్రసాదించలేము. బ్రహ్మదేవా, నన్ను క్షమించండి. కానీ ఇలా చేస్తే మీ లిఖితం మిథ్యగా మారిపోతుంది ప్రజాపతి. మీరు విధి లిఖితాన్ని వ్రాస్తారు. మానవులకు మీరు లిఖించిన దాన్ని అనుసరించి జీవితము లేదా మృత్యువు సంభవిస్తుంది. ఒకవేళ సంతోషికి మృత్యువు విధి లిఖితానికి విపరీతంగా జరిగి ఉంటే మనుష్యులకు మీపై నమ్మకం పోతుంది. కానీ ఇదెలా సంభవం దేవి సంతోషి? కీటకరాజు సంతోషి జీవితం గురించి లిఖించిన దాన్ని నాశనం చేసేశారు. అంతా మునిపటిలా అయ్యేంత వరకు మేమేమీ చేయలేము. నారాయణ నారాయణ, క్షమించకోరుతున్నాను బ్రహ్మదేవ. అయినను ఈ సమస్యకు ఏదో ఒక పరిష్కారం అయితే ఉంటుంది కదా. యమధర్మరాజా, ఏ ప్రకారంగానైనా కొంతసేపటి కోసం
సంతోషి మృత శరీరాన్ని సురక్షితంగా ఉంచండి. తమరి ఆజ్ఞ బ్రహ్మదేవ. అరే అదేంటి శవం లేచి కూర్చుందేంటి? దేమేమో భూతం భూతం. అరే కొంచెంసేపు నోరు మూసుకుని ఉండలేరా? ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు మీరు? నోరు మూసుకో. ఒరేయ్, కృష్ణ, బాబు మీ నాన్నగారిని కొంచెం చూసుకో. అరే అందరూ మంటలు ఆర్పండి త్వరగా. చూస్తే మర్యాద కూడదు, మీకు చంపేస్తా. నాన్న 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 పైకి లేవండి నాన్న. అమ్మా సంతోషి, నువ్వు బాగానే ఉన్నావు కదా? సంతోష్ నీకేం కాలేదు కదా? నువ్వు బ్రతికినందుకు ఐఎమ్ సో హ్యాపీ. ఇది నిజంగా సంతోషి మాత మహత్యమే. జై సంతోషి మాత, జై సంతోషి మాత, జై సంతోషి మాత, జై సంతోషి మాత. అయ్ చమేలి, నీ పేరేంటి? పుష్ప. నువ్వు ఇక్కడ పని మనిషివి కదా? సరే వెళ్ళు, వేడివేడిగా నా కోసం ఒక కప్పు టీ తీసుకొని రా, అలాగే దాంతో పాటు కొన్ని బిస్కెట్స్ కూడా. సంతోషి, మర్యాదగా మాట్లాడు. ఓహో,